మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నల్గొండ మండలం అన్నపర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి కలిసి ఎండిన పంట పొలాలను నిమ్మ తోటలను జగదీష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన అన్నదాతలతో ముచ్చటించారు. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి నల్గొండ మండల అన్నపర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి ఎండిన పంట పొలాలను నిమ్మ తోటలను జగదీష్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన అన్నదాతలతో ముచ్చటించి వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. మూసీ ప్రాజెక్టు కింద నీరు అందించే అవకాశం ఉన్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నాగార్జునసాగర్ ఆయకట్టులో కూడా ఎగువ ఉన్న నారాయణపురం, అల్మంటి డ్యాంల నుండి నీటిని తెప్పించి రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏ గ్రామానికి చెందిన ఎండిన పంట పొలాలే దర్శనమిస్తున్నాయని, పెట్టుబడులన్నీ మట్టిలో కలిసిపోయి రైతులు విలపిస్తున్నారని అన్నారు. ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు కూడా రైతుల వంక కన్నెత్తి చూడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మంత్రులకు రాజకీయాలు, అక్రమ వసూలు దందాలు తప్ప రైతుల గోడు పట్టట్లేదని అన్నారు. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తములు, ఉత్తకుమారులని ప్రగల్భాలు పలకడం తప్ప దేనికి పనికిరారని అన్నారు. వారు ఎంతసేపు రాజకీయాలు చేయడం తప్ప రైతుల సంక్షేమం పట్టట్లేదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యం పూరిత వైఖరిలో రైతులు మరింత అగాధంలోకి వెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి కరువుపై సర్వే చేయించి నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, నల్గొండ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చెరుకు సుధాకర్, పంకజ్ యాదవ్, దీప వెంకటరెడ్డి, యాదయ్య గౌడ్, నాగరాజు, దేవేందర్, లింగస్వామి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైతాంగం ఏమవుతుంది, ప్రజలు ఏమవుతుంది అనే సోయి లేదు. మొన్నటిదాకా కాళేశ్వరంకి ఏం సంబంధం లేదు, కాళేశ్వరం నీళ్ళు కాదు వచ్చాయని మాట్లాడింది. సూర్యాపేట జిల్లాకు వస్తున్న నీళ్లు కాళేశ్వరం నీళ్లు కాదు అని మాట్లాడింది. మరి కాళేశ్వరం నీళ్ళు కాకపోతే ఇప్పుడు ఎందుకు ఇస్తలేరు? మిమ్మల్ని నమ్ముకొని రైతుల సమస్యల మీద సోయి లేదు. ఏమైనా వ్యాపారస్తులను భయపెట్టించి, కాంట్రాక్టర్లను భయపెట్టించి, ఇతరులను భయపెట్టించి, ఆక్మెయిల్ చేసి 4 రూపాయలు సంపాదించుకునే పనిలో ఉన్నారు తప్ప 100 రోజుల నుంచి 100 రోజుల పరిపాలనలో ఒరిగిందేమీ లేదు. డబ్బులు వసూలు చేసుకునే ఒక వీధి రౌడీలాగా ప్రవర్తిస్తున్నారు తప్ప ప్రభుత్వం పరిపాలన ఉందన్న ఈ నల్గొండ జిల్లా మంత్రుల్ని సోయి పెట్టండి. మిమ్మల్ని గెలిపించింది రైతాంగం, ప్రజలు. కనీసం మీ రైతుల రుణం తీసుకునే అవకాశం వచ్చింది. దానిపై రాజకీయ ఆరోపణలు చేస్తలేం. ఇవాళ మీరందరూ కూడా చూసిర్రు, మీడియా మిత్రులందరూ కూడా ఎండిపోయిన పొలాలు ఆ రైతులు ఏం చెప్తున్నారో. మేమేం ముందో చివరితోనే మాట్లాడలేదు మీతో పాటు. మీకు ఏమాత్రం సోయి ఉన్నా ఈ జిల్లా పట్ల రోజు నైట్ 8 రాగానే ఎప్పుడు పెట్టాం మోటార్లు పోసేది అడవి మీద చేస్తే గుడ్బోలు కాలిపోతుంది. నీళ్ళు ఏం చేస్తాను సార్ మందు కూడా కావట్లేదు. అచ్చనే ఉంటుంది. కరెంటు లేక ఎండిపోతుంది, నీళ్ళు లేక కూడా ఎండిపోతున్నాయి. నీళ్ళు మోటార్లు కూడా వస్తాయి. చాలా ముందు మా భక్తుల ఆలోచన
కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు వచ్చేది డిసెంబర్ 9వ నాడు ఎమ్మటే టీఎం తోట కూడా ఎండిపోయింది మరి